ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. 49,999 రూపాయలు. ఈ అమౌంట్తో ఏం చేయొచ్చు? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. ఈ విశ్లేషణలో ఈ డబ్బుని కేవలం ఖర్చుగా కాకుండా మన లాజిక్, మన ఎమోషన్స్, మన కల్చరల్ వాల్యూస్తో ఎలా ముడిపెట్టారో చూద్దాం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ? సో ఆ నంబర్ 49,999 చూడ్డానికి జస్ట్ ఒక నంబర్. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చిన్న అమౌంట్ అయితే కాదు, ఖచ్చితంగా పెద్ద మొత్తమే. ఒకేసారి ఇంత ఖర్చు పెట్టాలంటే ఎవరైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ఇది మనందరికీ అనుభవమే. అసలు ఈ డబ్బుతో ఏముస్తుంది? ఒక మంచి బైక్ కొనొచ్చు, లేదా పిల్లల కాలేజీలో ఒక సెమిస్టర్ ఫీజు కట్టేయొచ్చు. అంటే చూసారా, ఈ అమౌంటు మన లైఫ్లో ఎంత ముఖ్యమైనదో? దీనికొక వాల్యూ ఉంది. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్. ఇదే డబ్బుతో ఒక ఊరికి అమరత్వాన్ని ఇవ్వగలమా? ఏంటి, అమరత్వమా అనిపిస్తుంది గదా? అవును. ఇక్కడ మనం ఒక సాధారణ ఖర్చు అనే ఐడియా నుంచి చాలా పవర్ఫుల్, ఒక డీప్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నామన్నమాట. అయితే ఇంత పెద్ద అమౌంట్ అనగానే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా? కానీ దాన్ని సింపుల్గా మార్చే టెక్నిక్ ఒకటుంది. ఈ పెద్ద నంబర్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొడితే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందిది. ఇప్పుడు చూడండి, ఒక ఊర్లో ఓ 300 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. అప్పుడు ఫ్యామిలీకి పడేది జస్ట్ 167 రూపాయలు. ఇంకాస్త డీప్గా వెళ్దాం. అదే ఊర్లో మొత్తం 1200 మంది ఉంటే ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు జస్ట్ 42 రూపాయలు. చూసారా, 50,000 రూపాయలెక్కడా, 42 రూపాయలెక్కడా? సో ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 42 రూపాయలు. ఇది పర్ పర్సన్ కాస్ట్ అన్నమాట. అసలు 42 రూపాయలంటే ఎంత? ఈ పోలిక చూడండి, భలే ఉంది. మనం హైవే మీద వెళ్తూ ఒక ధాబాలో ఆగి తాగే ఒక్క కప్పు చాయ్ ఖరీదు కన్నా తక్కువ. ఒక్క చాయ్ ఖర్చుతో ఒక ఊరికి అమరత్వం. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు కదా? కాని ఆలోచించాల్సిన విషయమే. సరే, ఖర్చు సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. ఈ విశ్లేషణలో కేవలం డబ్బు గురించే మాట్లాడట్లేదు, మనం ఏం కోల్పోతున్నామో కూడా చూపిస్తున్నారు. దాన్నే మెమరీ క్లిఫ్ అంటున్నారు. అంటే కాలంతో పాటు మన జ్ఞాపకాలు ఎలా మాయమైపోతున్నాయో, మన ముందు తరాలను మనం ఎంత వేగంగా మర్చిపోతున్నామో అనే విషయమన్నమాట. ఇక్కడ ఒక సర్వే ప్రకారం ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనలో దాదాపు 87% మందికి వాళ్ల ముత్తాతల పేర్లు కూడా తెలియవట. అంటే వాళ్ల తాతల తండ్రుల పేర్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? మనవళ్లకి తాతలు గుర్తున్నా మునిమనవళ్లకొచ్చేసరికి మెమరీ ఫేడ్ అయిపోతుంది. 5వ తరానికైతే ఇక అంతే సంగతులు. దీని అర్థమేంటి? మనం మన కథల్ని, మన పేర్లని ఎక్కడా రికార్డ్ చేయకపోతే ఫ్యూచర్లో మన మునిమనవళ్లకి మన పేరు కూడా తెలిసే అవకాశం లేదు. ఒక్కసారి ఆలోచిస్తే ఈ విషయం మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కదా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ 49,999 దగ్గరికి వద్దాం. ఈ ఖర్చుని మనం సాధారణంగా చేసే కొన్ని పెద్ద ఖర్చులతో పోల్చి చూస్తే దాని అసలు విలువేంటో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒకరోజు గ్రాండ్గా చేసే పెళ్లి ఫంక్షన్ కొన్ని లక్షలు ఖర్చవుతోంది. దాని వాల్యూ ఒక్కరోజే. లేదా ఓ మంచి బైక్ కొన్నాం, మహా అయితే ఓ 10 ఏళ్ళొస్తుంది. కాని తరతరాలు నిలిచిపోయే వారసత్వం ముందు ఇవన్నీ ఎంత? ఆలోచించాల్సిన విషయమే. సాధారణంగా వారసత్వం అనగానే మనకు గుర్తొచ్చేవి రాతి స్మారకాలు, అంటే స్టోన్ మెమోరియల్స్. కాని దానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్కి ఉన్న తేడా చూస్తే ఆశ్చర్యపోతాం. రాతి స్మారకానికి దాదాపు 80,000 ఖర్చవుతుంది. కాని ఇది 50,000 లోపే. అది మహా అయితే ఓ 20 ఏళ్లుంటుంది. కాని ఇది ఫరెవర్. దాన్ని అక్కడికి వెళ్లిన వాళ్లే చూడగర్రు. కాని దీన్ని ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా చూడొచ్చు, ఎన్ఆర్ఐలు కూడా. పైగా ఒకసారి కట్టించాక రాయిని మార్చలేం. కాని ప్లాట్ఫామ్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు యాడ్ చేస్తూ ఉండొచ్చు. ఎంత అద్భుతమైన ఐడియా కదా? సరే, ఇదంతా ఎమోషనల్ సైడ్. ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం. ఈ ప్లాట్ఫామ్ని కేవలం ఖర్చుగా చూడక్కర్లేదు, ఇది ఊరికి డబ్బు సంపాదించిపెట్టే ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా. అదెలాగో చూద్దాం. అదేంటంటే, ఈ ప్లాట్ఫామ్లోనే ఒక డొనేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా బయట దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు కూడా ఈజీగా విరాళాలు ఇవ్వగలరు.
దీనివల్ల ఫండ్ రైజింగ్ అనేది 2.5 రెట్ల నుంచి దాదాపు 4 రెట్లు పెరుగుతుందట. ఆ డబ్బుతో ఊర్ని ఎంత అభివృద్ధి చేయొచ్చో కదా. ఇక్కడున్న లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పెరిగిన డొనేషన్స్ వల్ల మనం పెట్టిన పెట్టుబడికొచ్చే రిటర్న్స్ చూడండి. ఫస్ట్ ఇయర్లోనే 168% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, 5 ఏళ్లలో 840%, 10 ఏళ్లలో అయితే ఏకంగా 1700% దగ్గరగా. అన్బిలీవబుల్ కదా. సింపుల్గా చెప్పాలంటే ఒక్క సక్సెస్ఫుల్ డొనేషన్ క్యాంపెయిన్తో ఫస్ట్ ఇయర్లోనే పెట్టిన ఖర్చంతా వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా ఊరి అభివృద్ధికి బోనస్ అన్నమాట. ఎంత మంచి ఐడియా. సరే, ఇంత బావుంది. కానీ ఇప్పుడే ఎందుకు చెయ్యాలి, తర్వాత చూద్దాంలే అనుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడే ఈ విశ్లేషణలో చాలా ఎమోషనల్ పాయింట్ రైజ్ చేశారు. మనం వెయిట్ చేయడం వల్ల కోల్పోయేదేంటో చూద్దాం. మనం ఒక్క ఏడాది ఆలస్యం చేస్తే, డబ్బు పరంగా చూస్తే దాదాపు 84,000 రూపాయల డొనేషన్స్ మిస్ అవుతున్నాం. కాని అంతకన్నా పెద్ద నష్టం ఇంకోటుంది. అదేంటంటే ప్రతి ఏడాది మన ఊర్లో 3 నుంచి 7 పెద్దవాళ్లు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్లతో పాటే 1940లు, 60ల నాటి అమూల్యమైన కథలు, జ్ఞాపకాలు కూడా శాశ్వతంగా మాయమైపోతున్నాయి. దాన్ని మనం వెనక్కి తేలేం. డబ్బు కంటే పెద్ద నష్టం ఇదే. సో చివరికి మనం మొదలుపెట్టిన 50,000 రూపాయల ప్రశ్న ఇప్పుడు డబ్బుకి సంబంధించిన ప్రశ్న కాదు. ఇది మన జ్ఞాపకాల గురించి, మన వారసత్వం గురించి. అసలు ప్రశ్న ఏంటంటే, ఒక కథ అది కాలగర్భంలో కలిసిపోయి ఎప్పటికీ తిరిగి రాకముందు దాని విలువ ఎంత? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణ మనల్ని ఆలోచనలో పడేస్తుంది.